చేసుకుందాం. కోటి నువ్వు కొట్టు. స్వాతి ముత్యమై నన్నల్లు పోరా, గుండె గూటిలో నువ్వుండి పోరా. స్వాతి ముత్యమై నన్నల్లు పోరా, గుండె గూటిలో నువ్వుండి పోరా. నింగిలో నీలి మేఘమై సాగవా, నేలకి వానరాగమై చేరవా. బాల గోపిక నేనోపలేనిక, వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా. కలా కలా కలలా స్వాతి ముత్యమై నన్నల్లు పోరా, గుండె గుడిలో నువ్వుండి పోరా. బుట్టనాది ముద్దు నీది, వయసు నాది, వలపు నీది. నీకై తపించి నిన్నే ప్రేమించి నీతో వచ్చానురా. కళ్ళు నావి, చూపు నీది, గుండె నాది, శ్వాస నీది అయినా వయ్యారి నాటి మయూరి పదవే సరాసరి. ఊపలేనో యోరా కుమారా, నిన్ను చూస్తే పులకింతలేరా. పేకె పాప ఒళ్ళో నడేరా, సొగసు నెట్ట చేకేదువారా. ఓ కన్యకామణి సరసాలు చాలు పదవే, వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా. కలా కలా కలలా స్వాతి ముత్యమై నన్నల్లు పోరా, గుండె గూటిలో నువ్వుండి పోరా. పంచుకుంటే లిప్ స్వీట్ పెరిగిపోదా, హార్ట్ బీట్ మారం మనాలి దూరం, తగ్గాలి అప్పుడే ఆనందమే. కౌగిలిస్తా కన్ను గీటు, వెంట వస్తా వెన్ను వీటు. పారా హుషారు చూపి నిజూరు అందోయిన అందమే. వెంట పడితేనే రెచ్చిపోతా, రెచ్చిపోతే ఆ చిచ్చి కొడతా. చిచ్చి కొడితే నేరెచ్చ కొడతా, మిస్సు కాస్తా మిస్సెస్సునవుతా. నేనాగలేనురా, నా మాట కాస్త వినరా. ఉయ్యాలలో పర్రా, ఒడి చేరి అందగాడా. అలా అలా అలలా స్వాతి ముత్యమా నన్నల్లుకోవా, గుండె గుడిలో నువ్వుండి పోరా.
ఓపిక నేనోపలేనిక వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపో కలా 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 కలలా నేనేంటి ఇలా ఊహించుకుంటున్నాను, ఇలా జరగాలని కోరుకుంటున్నానా ఏంటి? ఏది ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది. నువ్వు కావాలనుకున్నది జరగదు, నువ్వు వద్దనుకుంటే జరగాల్సింది ఆగదు. ఏ మిస్టర్, మెరుపులా వచ్చి మెట్ట వేదాంతం అల్లుతున్నావు, ఇంతకీ ఎవరు నువ్వు? దిలీప్ అన్నది నా పేరు, ప్రేమ లోకం నా ఊరు, ప్రేమించే వాళ్ళందరూ నా వాళ్ళు. ఇదేదో పిచ్చాసుపత్రి నుండి పారిపోయిన కేసులా ఉంది. అసలు ఈ విశాల ప్రపంచమే ఒక పెద్ద పిచ్చాసుపత్రి, అందులో ఉన్న వాళ్ళందరూ పేషెంట్లేగా. కానీ కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి పదవి పిచ్చి, మరి కొందరికి మద పిచ్చి. అబ్బా ఆపుతావా నీ బాగోతం? అసలు ఎందుకు వచ్చావో చెప్పు. నీ అందం అయస్కాంతంగా మారి నన్ను ఇనుమును చేసి ఇక్కడికి ఈడ్చుకొచ్చింది. భాష బానే నేర్చావే. చెంప మీద చెల్లుమని ఒకటిస్తే దవడ వాచిపోతుంది. ఒక్కటేం కర్మ, ఒక్కటేం కర్మ. నువ్వు ఇచ్చేది పుచ్చుకోవటానికి అయ్యా ఇచ్చింది. మనలో మన మాట. నువ్వు ఇచ్చేది ముద్దులా లేదా గుద్దులా? ఎప్పుడైనా ఆ మొహం అద్దంలో చూసుకుంటే తెలిసేది అది ముద్దులిచ్చే మొహమేమేమో. కరెక్ట్. నేనెప్పుడు అద్దంలో నా మొహం చూసుకోను. ఇలాంటి అందమైన అమ్మాయి కవ్వించే కళ్ళల్లో నా ప్రతిబింబాన్ని చూసుకుంటాను. ఎందరో సుందరాంగులు నా మొహం మీద మోహంతో దాహం తీర్చమని నా ఇంటి ముందుకు వచ్చని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నారా? ఎక్కడా? సాని వీధుల్లోనా లేకపోతే చీకటి గదుల్లోనా? నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడుకు పాప. నా ఇమేజ్ డామేజ్ అవుతుంది. నా ఓర చూపు తగిలితే అందగత్తేనా డామా. అబ్బో, అంటే నీకు అంత అనుభవం ఉందా? ఒకట రెండా వందలు వేలు నాకున్న అనుభవంతో 1,00,000 పేజీల స్వర్ణాక్షరాలతో ఒక ప్రేమ గంధాన్ని రచిద్దామనుకున్నా. అర్థం చేసుకోలేని అమాయకులు అడ్డం పడిపోతారేమని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. మంచి పని చేసావు, లేదంటే ఈ జడం నిన్ను ఈడ్చి ఈడ్చి కొట్టేవాళ్ళు. పప్పులో కాలేసావు పాప. నాకు బాధడమే కానీ ఆజించుకోవడం చేత కాదు. అయినా నా సత్తా ఏంటో చూడాలని ముచ్చటగా ఉంటే చెప్పు. ఇక నువ్వు నన్ను వదిలిపెడితే ఒట్టు పెట్టు. నీలాంటి డబ్బారేకుల సుబ్బారాయుల్ని చాలా మందిని చూశాను. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు సుబ్బారావుని చూసుంటావు, నాలాంటి సుందరాంగుని చూడలేదు. అయినా నేను వచ్చిన పని పూర్తి కాకుండా మధ్యలో వదిలేసి వెళ్ళటం నాకు అలవాటు లేదు. ప్రేమ లోకంలో ప్రేమ దీపంలో వెలుగుతున్న నిన్ను కసి తీరా కౌగిలించుకొని నా కైపు నింపుకోవాలనుంది. మిస్టర్, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేక మా వాళ్ళని పిలిచి నెట్టమంటావా? ప్రణయ లోకంలో పిడకల వేటలా మన ఇద్దరి మధ్య వాళ్ళెందుకు? నేను వచ్చిన పని పూర్తయితే ఉండమన్నా ఉండను. ఏమిటా పని చెప్పు, నాకు అసలే పనుంది, వెళ్ళాలి. నీ పనేంటో నాకు బాగా తెలుసు. పార్కు దగ్గరికి వెళ్తావు, ఆ రాజగాడితో ప్రేమ గీతాలు పాడతావు, రైట్? యో, నా ప్రియమైన రాజా గురించి ఇంత నీచంగా మాట్లాడతావా? మర్యాద దక్కదు. ఆ మర్యాద కాపాడుకోమని నేను నీకు చెబుతున్నాను. అయినా నీలాంటి ఆడదానికి అలాంటి మోసగాడే సరిచోడు. ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? నా రాజా మీద ఉన్నవి లేనివి చెప్పి మా ఇద్దరి మధ్య అబద్ధాలు రెచ్చగొట్టాలని చూస్తున్నావా? ఉన్న మాట మాట్లాడే ఉత్తముణ్ణి కానీ పాండాలేసే అదముణ్ణి కాదు. అయినా
నీలాంటి ఆడదానికి అలాంటి మోసగాడి కరెక్ట్. అనవసరంగా నన్ను అవమానిస్తున్నావు. నిన్ను నువ్వు నన్నేమీ చేయలేవు. కాస్త తగ్గు. చూడు బిస్లత, నీకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని చెప్పనా? మగాడు చెడిపోవాలంటే డబ్బు కావాలి, కానీ ఆడది చెడిపోవాలంటే డబ్బు అక్కర్లేదు, ఉంటే చాలు. Shut up, rascal. సంస్కారహీనంగా మాట్లాడుతున్నావు. ఛ! పాత తిట్టు, కాస్త కొత్తదుంటే వెతుక్కు, వినటానికి తప్పుగా ఉంటుంది. అయినా నువ్వు సంస్కారం గురించి మాట్లాడితే ఎలా? అది ఎవరైనా పరువు గల అమ్మాయి మాట్లాడిచిన కదా. నువ్వు హద్దు మీరి మాట్లాడుతున్నావు. నా హద్దులంటూ నాకు ఫలితం దారుణంగా ఉంటుంది చెప్తున్నా. నా హద్దులంటూ నాకు బాగా తెలుసు. ఒక ఆడదానిగా నీ హద్దులు మీరి నువ్వు ప్రయత్నిస్తున్నావు. మగాళ్ళంటే నీ ఇంట్లో కుక్క పిల్లలు అనుకున్నావా? ఆడించినట్టు ఆడడానికి. నా ప్రవర్తన గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మరొక్క మాట నా ప్రవర్తన గురించి మాట్లాడితే అరిచి అల్లరి చేస్తావా? లేదా నీ డాడీని పిలిచి దెబ్బలు కొట్టిస్తావా? అంతకు మించి ఏం చేయలేవు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీతో ఆడదానికి మగాళ్ళ స్నేహం అంటే ఈ సమాజంలో అంత మంచిది కాదు. నీతో స్నేహం చేసి ఆ నలుగురు కొట్టుకొచ్చి ఈ బ్రతుకులో చిచ్చు పెడితే ఏమవుతుందో తెలుసా? నువ్వు పవిత్రంగానే ఉండొచ్చు, కానీ ఈ సమాజానికి అది తెలియదుగా. నా అందం చూసి మగవాళ్ళందరూ నా చుట్టూ తిరుగుతుంటే పాపం అని కాస్త క్లోజ్ గా ఉన్నాను. అది నా తప్పేలా అవుతుంది? అందం అందం ఈ ప్రపంచంలో ఈ ఒక్కదానికే ఉందనుకుంటున్నావా? ఈడొచ్చిన ఆడపిల్ల ప్రతి మగాడి కంటికి అందంగానే కనపడుతుంది. అసలు సరాసరి లోకం నుండి ఇచ్చిన అప్సరసు అనుకుంటున్నావా విడిసి పడటానికి? అయినా మగాళ్ళు ఎందుకు నీతో స్నేహం చేస్తారో తెలుసా? నువ్వేదో అతిలోక సుందర రాశివని కాదు. నీ సోషల్ మూమెంట్ చూసి నిన్ను అనుభవించే అవకాశం చాలా తేలికగా దొరుకుతుందని తెలుసా? మై గాడ్, అసలు నా పర్సనల్ విషయంలో ఇన్వాల్వ్ కావడానికి నువ్వెవరు? శ్రేయోభిలాషం లత. ఆ రాజగాడి విషయంలో నీ కళ్ళు తెరిపించాలనే వచ్చాను. అంతేకాని నీ అందం మీద మోజుతోనో నీ వంపు సొంపుల మీద కోరికతోనో కాదు. అర్థం చేసుకుంటే బాగుపడతావు, అపార్థం చేసుకుంటే అన్యాయం అయిపోతావు. జాగ్రత్త, ఆలోచించుకో. వస్తా. ఎందుకో నాకు అతని మాటలు వినిపిస్తున్నాయి. వలపు జోరు తెరాలిలే.
నవ గొప్ప ఊరికంత చాటుతుంది మరి మరి ఒకసారి మతి చెడితే ప్రతిసారి మతి చెడితే వయసు పోరు తీరాలిరో వలపు జోరు తేరాలిలే కుదిరింది పిల్ల అదిరిందిలే కుదిరింది పెళ్ళి కుదిరిందిలే ఉక్కబట్టి ఎన్ని నాళ్ళు ఉక్కబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిరో వలపు జోరు తేరాలిలే పూల పక్క ఉల్లలాగా మారుతుంది ఎప్పుడంటా పూలుకున్న కవిగిలింత సడలిపోతే తప్పదంట అదిరిగి పెట్టుబడికి గిట్టుబాటు ఎప్పుడంటా మూడు నాళ్ళ ముచ్చటంత డ్రెస్ పోతే గిట్టదంట మొదటి రేయి కావాలంటే ఎట్టాగంట చూపులిచ్చి తలుపు తడిగి తీయకుంటే చాలంట ఒకసారి కసిపడితే కుదిరేగి కలబడితే వయసు పోరు తీరాలిరో వలపు జోరు తేరాలిలే అదిరింది మామ అదిరిందిరో కుదిరింది ప్రేమ కుదిరిందిరో పుడుకు పుట్టి ఇన్ని నాళ్ళు ముద్దబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిలే వలపు జోరు తీరాలిరో తానా నానా తానా నానా తానా నానా తానా నానా హలో మిస్టర్ సురేంద్ర, ఎంతవరకు వచ్చింది నీ పరిశోధన? దాదాపు పూర్తయింది. ఫైనల్ గా టెస్ట్ చేసి ప్రభుత్వానికి అందించడమే మిగిలిపోయింది. అనుకోవడం తేలికే, కానీ అప్పగించడమే కష్టం. అది నాకు తెలుసు. ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా నా ఆశయాన్ని నెరవేర్చుకుంటాను. ఇది నీకు జీవన మరణ సమస్య. ఆ ఫార్ములాని ఎలాగైనా కాజేసి లక్షల కోట్లు సంపాదించాలని మాఫియా గ్యాంగ్ లీడర్లందరూ సైన్యాన్ని మోహరించి సమరానికి సిద్ధమై రణభూమిలో ఎదురు చూస్తున్నారు. అవును, నాకు డబ్బు ఎర చూపించి నన్ను లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలకు బేరాలు కూడా మొదలు పెట్టారు. అంతేకాదు నీ ప్రాణాలు తీస్తామని కూడా బెదిరిస్తారు. వాళ్ళు అనుకున్నది జరగని నాడు అన్నంత పని చేస్తారు. అయినా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతవరకు వస్తే సంతోషంగా నా ప్రాణాలు ఇస్తాను, కానీ ఆ ఫార్ములాని మాత్రం వాళ్ళకి దక్కనివ్వను. అది నాతోనే అంతమైపోతుంది. వాళ్ళు నిన్ను అంత తేలిక చావనివ్వరు. తెలివిని తెగంపును ఆయుధంగా చేసుకొని నీ మీద దాడి చేస్తారు. జాలి, దయ అనే పదాలకు అర్థం తెలియని కిరాతకులు వాళ్ళు. ఇన్ని దూరి ఆపదలతో కొని తెచ్చుకోక ఆ ఫార్ములాని వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందజేయి. ఆ దుర్మార్గులు చేస్తున్న ఘోరాలు చూస్తుంటే అసలు మనం ఉంటున్నది మనుషులు తిరిగే సమాజంలోనా లేక పిశాచాలు తిరిగే శ్మశానంలోనా అని అనుమానం వస్తుంది. జనారణ్యంలో ధనాసు పీడితులు, పిచాచాల కంటే కిరాతకులు వాళ్ళు. న్యాయాన్ని డబ్బుతో కొంటారు, ధర్మాన్ని కరెన్సీ కట్టలతో తగలబెడతారు. మానవత్వానికి నిప్పు పెట్టి నాయకులమని ఉపన్యాసాలు దంచుతారు. దీనికంతటికి కారణం ఏంటో తెలుసా? స్వార్థం. పక్క వాడిని నొక్కి పైకెక్కాలనుకునే కుటిల నీతి. ఎదుటి వాడిని ఏమార్చి ఆమె సర్వ సుఖాలు అనుభవించాలనే చాచికలాటలో మానవత్వానికి సమాధి కట్టి దానవత్వానికి దాసోహం అంటున్నారు. ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే మన ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఆడపడుచులకు అందరం తెలిపిస్తామని, కార్మిక సోదరులకు కష్టాలు తెలుస్తామని లయబద్ధంగా డైలాగులు చెప్పి ఈ కుటిల రాజకీయ నాయకులు ఊపదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను పట్టించుకోవట్లేదు. పైవాడి మంచితనాన్ని ఆసరాగా చేసుకొని
నోటి దూల తీర్చుకుంటున్నారు తప్ప ఈ చెడిపోయిన సమాజాన్ని ఒక్కరు కూడా బాగా చేయాలని చూడట్లేదు. హలో చూడు మిస్టర్ సురేంద్ర, మీరు ఆవేశపడినంత మాత్రాన ఉపయోగం ఉండదు. అర్థాలే కానీ ప్రభుత్వ అధికారులైన ప్రభుత్వ అధినేతలైన పరిపాలనా బద్ధానికి లోబడి పనిచేయాలి కదా. అందుకే మన గల్లీ నాయకులు ఢిల్లీ లెవెల్లో డైలాగులు చెప్తూ కర్ర విరక్కుండా పాము చావకుండా సమస్యని సాగతీస్తున్నారు. ప్రసంగాలలో సుభాషితాలు, పదవులు చాటున పారితోషికం, ఇదే మాటల్లో ఇంద్రజాలం, చేతల్లో మహేంద్రజాలం. ఇదే ఇదే నాటి రాజనీతి. ఏ నాయకుడికి లేదు పాపనీతి. కావచ్చు, కానీ రాజనీతికి బలైపోతుంది సామాన్య మానవుడు. సామాన్యుడి జీవితం వెలుగువంతం కావాలని నేను ఈ ఫార్ములా తయారు చేశాను. కానీ ఇది సామాన్యులకు వెలుగనవుతుందో లేక ఈ దొంగ నాయకులకు కొంగు బంగారం అవుతుందో మనమే నిర్ణయించాలి. మనం కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో స్టార్తులమే కానీ కలియుగ వినాశనానికి కారణభూతులం కాదు కదా. కాలం చెప్పే తీర్పు కోసం ఓర్పుతో ఎదురు చూడడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదుగా. అయినా ఏది ఏమైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పడితే కానీ మైండ్ సెట్ అవ్వదు. మెరిసైటి జాబిలి నువ్వే, కురిసైటి వెన్నెల నువ్వే, నా గుండెల చప్పుడు నువ్వే. ఓ మై లవ్, నన్ను లవ్ లో దించేశావు. మనసైన వాడివి నువ్వే, ప్రియమైన తోడువి నువ్వే, నా కన్నుల కంటివి నువ్వే. ఓ మై లవ్, నన్ను మై మడిపించేశావు. ఓ మై లవ్, టెల్ మీ నౌ, నా మీ గుండెలా ఏమి కంటుంది, ఏమేమి అడిగింది. ప్రేమ ఇమ్మంది, ప్రేమందుకోమంది. మెరిసైటి జాబిలి నువ్వే, కురిసైటి వెన్నెల నువ్వే, నా గుండెల చప్పుడు నువ్వే. ఓ మై లవ్, నన్ను లవ్ లో దించేశావు. అల్లుకో బంధమా, ఒంటరి అల్లరి తీరేలా జతగా నా జవరాలా, ఆదుకో ప్రణయమా, ఒంటరి ఈడును ఈ వేళ ఓ దర్శన ప్యూరాలా. నా శ్వాసలోని రాగాలు అన్ని నీ పేరు పాడని, మసక చీకట్టులో నా మనసు అందించని. ఓ మై లవ్, టెల్ మీ నౌ, నా మీ గుండెలా ఏమిటంటుంది, ఏమేమి అడిగింది. ప్రేమ ఇమ్మంది, ప్రేమందుకోమంది. మనసైన వాడివి
తెలిసిరా అందమ్మా. చుక్కల వీధిన విహరిద్దాం, స్వర్గాలను చూసొద్దాం. కరగవే సందేహమ్మా. చక్కగా దొరికెను అవకాశం, సరదాగా తిరిగొద్దాం. నీ వాళ్ళు కనులు నా పైన వాలి నన్ను మేలు కొలపని. నీ వేలి కొనను నా వేలు తాకి వీడల్లి మీటని. వయసు వాకిళ్లలో తొలి వలపు వెలిగించని. నా మీదుండేలా ఏమి కంటుంది, ఏమేమి అడిగింది. ప్రేమ ఇమ్మంది ప్రేమందుకొమ్మంది. మెరిసేటి చాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే. ఓ మై లవ్ నన్ను లవ్ లో దించేశావు. ఓ మై లవ్ టెల్ మీ నౌ నా మీదుండేలా ఏమి కంటుంది, ఏమేమి అడిగింది. లా 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 లా. వెల్డన్ సురేంద్ర, వెల్డన్. ఎంతటి వారైనా కాంతదాసులని నువ్వు కూడా నిరూపించావు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నా పేరు రాజా, రౌడీ రాజా. ఎందుకు వచ్చానో కాస్త ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. ఓహో, నువ్వు కూడా ఆ ఫార్ములా కోసం వచ్చావన్నమాట. అవును, కానీ అందరిలా నేను ఒట్టి చేతుల్లో వెళ్ళడానికి రాలేదు. నీకంటే గొప్పవాళ్ళే వచ్చి నా ముందు దాన్ని పొందలేక వెను తిరిగిపోయారు. నువ్వు వాళ్ళకంటే మనగాడివా? వాళ్ళందరూ నీకు డబ్బు ఆశ మాత్రమే చూపించుంటారు. ప్రాణాలు తీస్తామని కూడా బెదిరించారు. నేను మాత్రం అలాంటి పిచ్చి పనులు చేయను. సెంటర్ పాయింట్ చూసి డబ్బా కొట్టేస్తాను, ఆ ఫార్ములాను పట్టి వేస్తాను. నువ్వు సెంటర్ పాయింట్ చూసి కొట్టినా, నా జాయింట్ చూసి కొట్టినా నీకు ప్రయాస తప్పుతుంది తప్ప ఫార్ములా దక్కదు. అది నాతోనే అంతమైపోతుంది. నిన్ను పడగొట్టే నన్ను పడగొట్టేవాడు నీకంటే తెలివాడు. నా ముందు తల వంచి ప్రాధేయపడ్డారు. నా దారికి అడ్డు రాకుండా తప్పుకున్నారు. నీ గొప్పలు చెప్పుకోవడంలో లేదు, కానీ ఎదుటి వాడి ముందు చెప్పుకోవడంలో అత్యాశ అవుతుంది. నీ ఆత్మవిశ్వాసానికి అభినందనలు. అది ఎంతసేపు ఉంటుందో నేను కూడా చూస్తాను. ఇంతకు ముందు నీ దగ్గరకు వచ్చిన రీట నా మనిషి కాస్త నటించే పిచ్చిముండా అంటే అది పరకాయ ప్రవేశం చేసింది. ప్రవరాక్రి లాంటి నిన్ను ప్రణయంలోకి దింపింది. అదన్నమాట నీ ఎత్తుగడ. అయినా దానివల్ల నాకేం నష్టం జరగలేదే. పిచ్చివాడా, నువ్వు రీటతో గడిపిన బంగార భంగిమలు మా జాని వీడియో కెమెరాలో బ్లూ ఫిల్మ్ లా చిత్రీకరించాడు. రేపొద్దున మీ ఇద్దరు రాసలీలాలు పేపర్లో ఫ్రంట్ పేజీలో పడతాయి. దుర్మార్గుడా, ఇంత తగ్గించావురా. తప్పదు సురేంద్ర, తప్పదు. నీలాంటి మొండివాడిని లొంగదీయాలంటే ఇలాంటి థ్రిల్లింగ్ గేమ్ నే క్రియేట్ చేయాలి. పాపం నీ బ్రతుకు నలుగురిలో నవ్వుల పాలవుతుంది. మచ్చలేని చంద్రులా వెలిగిన నువ్వు ఆత్మశోభకు గురవుతావు. నో, నో, నా జరగడానికి వీల్లేదు. నా అభిలాష కూడా అదే సురేంద్ర. నువ్వు కనిపెట్టిన ఫార్ములాను నాకు అందించు. నా దగ్గర ఉన్న వీడియో క్యాసెట్ నీకు ఇస్తాను. అది మిగిలి ఉంటే కదా నువ్వు ఇవ్వడానికి. విక్కీ, ఏంట్రా వాగుతున్నావు? తిక్క నాకు కాదు రాజా, జరిగిందేమిటో తెలిస్తే తిక్క పుట్టి నీళ్లు తాగుతావు. ఈ రౌడీ రాజాతో పెట్టుకుంటే ప్రాణాలు ఎగిరిపోతాయి. ఈ విక్కీ దాదాతో పెట్టుకుంటే కాటికెళ్ళిపోతావు. నీ జానిగాన్ని చావ చేత కొట్టి ఆ వీడియో క్యాసెట్ తగలబెట్టాను. ఇక నువ్వు సురేంద్ర అని ఏమి చేయలేవు.
చేస్తాను. ఇల్లు అలగ్గానే పండగ కాదురా, ముసల పండగ. నాకు ప్రతిరోజు పండగ రావాడా. ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నా జాతకాన్ని మార్చలేరు, నా అదృష్టాన్ని మార్చలేరు. ఒక చోట గాని దెబ్బతీసినంత మాత్రాన నువ్వేదో ఇండియా లెవెల్లో అయిపోయావు. దెబ్బకు దెబ్బ తీసే ఈ రాజా ఉన్నాడని మర్చిపోకు. అది కదా ఈ చరిత్ర వైభోగం రాజా. ఈ విక్కీ దాదా తలుచుకుంటే నీ చరిత్రకు చదులు పడుతుంది. అంతర్జాతీయ నేరస్తులు కావచ్చు నువ్వు, నన్ను దెబ్బతీయడం ఈ జన్మలో జరగదు. నన్ను అంతం చేస్తానే ప్రఖ్యాపాలు పలికిన వాళ్ళు కూడా ఈ చరిత్రహీనుగా మార్చిన చక్రవర్తి నేను. నాతో సవాలు చేస్తే సవాలు లేచిపోతాయి. ఆఫ్టర్ నువ్వెంత ఎంత చేతగాని చోటల ముందు నీ ప్రతాపం చెల్లిండొచ్చు. సత్రంలో ఉన్న 4 సన్యాసుల దగ్గర నీ వీరత్వం వినిపించి ఉండొచ్చు. అంత మాత్రాన చతుర్దశ భువనాలలో మరతుకైన మారుదశ పేరైన ఈ విక్కీ దాదా నువ్వు ఏమి చేయలేవు. పలుకులలో ప్రతీకారాన్ని, గుండెల్లో బడబాకిని, అడుగుల్లో పిడుగుల్ని, కొదమ సింహపు జోరు దూకే నన్ను లేడు. మనసులో మమకారాన్ని, కళ్ళల్లో కప్పూరాన్ని వెలిగిస్తున్నాను ఈ విక్కీ దాదా ముందు. అనురాగ బంధాల్లో పెంచుకున్న ఆత్మీయుడిని, చదరంగంలో కాలు పెట్టిన కార్మిక జన్ముడిని రా నేను. ఈ జీవన సంగ్రామంలో ప్రణుతుపాన్ని సృష్టించి నిన్ను నిర్వీణ్యం చేయకముందే నువ్వు విశ్రమించు. రణరంగంలో రాజాకు ఎదురు నిలిస్తే పక్కలు ఎగిరిపోతాయి. ఈ విక్కీ దాదా ముందు నిక్కులపై దిక్కులు చూపిస్తే తుక్కు రేపేస్తాను. పరాయి వాడింటే ప్రగల్భాలు ఎందుకు? విజయ రణభూమిలో తెలుసుకుందాం. మిస్టర్ విక్కీ ఏలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా. ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా. ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక. ఎలుకో నాయక రాసి చాలా ఇలాగా. ఏలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా.
అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకున్నా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచనా వివరించే వీలు ఉందా వేధించే వయసు యాతన కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామనా నొప్పంటూ భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా నిప్పంటిన సరసన ఆపసోపాల తాపాలు చల్లార్చనా ఎలుకో నాయక రాసి చాలా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఇదేం కోరికే కురదానా కొంపే మునిగిపోదా నిదానించమంటున్నానా కదిలి రావేం మన్మథా సుకుమారం సోలిపోదా కవ్వించే కయ్యమాపదా సఖి భారం పంచుకోరాదా చేదా చెలియ సంపద వద్దొద్దు అంటానంటే నిధులిస్తుంటే నీ జంట సయ్యంటు చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవే కదా ఎలుకో నాయక రాసి చాలా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక విక్కీ దాదా ఒక్క పాటుతో వాణ్ణి పరలోకానికి పంపించలేకపోయావా? పంపించాలనే చూశాను బాస్, కానీ మెరుపు వేగంతో కదిలే ఆ కర్కోటకుడు దాటికి తట్టుకోలేకపోయాను. వాడకు కదిలే కాల సర్పం లాంటి వాడు బాస్. కాల సర్పాలను కాలం తీరేదాకా ఉంచకూడదు. కాలరాజే కాలరాజు పడేయాలి. ఇంతకు బయలుదేరే ఆ సురేంద్ర గారి దగ్గరికి వెళ్ళాడు బాస్. నేను ఆ వీడియో క్యాసెట్ ను మీ దగ్గర తీసుకువస్తుండే ఆ విక్కీ దాదా గారు నన్ను చిత్తు చేసి ఆ వీడియో క్యాసెట్ ను అపహరించాడు బాస్. జానే శత్రువు చేతులో చావు దెబ్బతిన్న నిన్ను తప్పయ్యకుండా వదిలేస్తున్నా తెలుసా? ఎందుకో తెలుసా? నువ్వు నా దగ్గర నమ్మకంగా పని చేస్తున్నావు కాబట్టి నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. మన రాజ్య మార్గంలోకి ఆయన ప్రవేశించిన ఆ విక్కీ దాదాగాన్ని ధ్వంసం చేసి ఆ ముందుకి రా. మీరు నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను బాస్. ఆ విక్కీ దాదాగాన్ని 24 గంటల్లో అతి భయంకరంగా చంపుతాను. అలా తేలన్నాడు ఆ ముఖాన్ని మీకు చూపించను. పగ తీర్చుకోవాలని పాములా నాకు నేనే చంపుకుంటాను. వస్తాను బాస్. ఒళ్ళు వేడెక్కింది.
మస్తు మస్తు పాప ఉంది ఆరి ఆరిరు నీకు నాకు దోస్తి అంది ఆరి ఆరిరు దేనికైనా సిద్ధముంది ఆరి ఆరిరు అస్తు అంటే చూస్తూ బంది ఆరి ఆరిరు ఆరి ఆరిరు ఆరి ఆరిరు మస్తు మస్తు పాప ఉంది ఆరి ఆరిరు నీకు నాకు దోస్తి అంది ఆరి ఆరిరు దేనికైనా సిద్ధముంది ఆరి ఆరిరు అస్తు అంటే చూస్తూ బంది ఆరి ఆరిరు సంపు చూడు లక్కడే లక్కడే ఇంగుడానికి సైజు చూడు లక్కడే లక్కడే సంపు చూడు లక్కడే లక్కడే ఇంగుడానికి సైజు చూడు లక్కడే టల్ టల్ తగులు కలుగు 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 టల్ టల్ వంపులో అత్తేలేరా అత్తేలేని గుర్రాన్న పట్టి కళ్ళ వేసి జాతి మరి మస్తు మస్తు పాపవని నీకు నాకు దోసి అంది ఆయి ఆయి దేనికైనా సిద్ధముంది ఆయి ఆయి అస్తు వంట చూస్తూ బంది ఆయి ఆయి మస్తు మస్తు పాప ఉంది ఆయి ఆయి నీకు నాకు దోసి అంది ఆయి ఆయి లేపు లేప చారడేసి కళ్ళు చూడు లక్కడే లక్కడే చాకులాంటి చూపు చూడు లక్కడే లక్కడే చారడేసి కళ్ళు చూడు లక్కడే లక్కడే చాకులాంటి చూపు చూడు లక్కడే లక్కడే సై సై సుదులు జలుపు 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 జిల్లు జిల్లు నిలుపులో జలుపు జలుపు చాపుగా చిన్నదనా భలే పసుడు ముందు 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 నాకు మస్తు మస్తు పాప ఉంది ఆయి ఆయి నీకు నాకు దోస్తి అంది ఆయి ఆయి దేనికైనా సిద్ధముంది ఆయి ఆయి మస్తు వంట చూస్తుంది ఆయి ఆయి మస్తు మస్తు పాప ఉంది ఆయి ఆయి నీకు నాకు దోస్తు అంది ఆయి ఆయి దేనికైనా సిద్ధముంది ఆయి ఆయి మస్తు వంట చూస్తుంది ఆయి 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 తెలివైన వాడెప్పుడు పోయిన దాని గురించి విచారించాడు. విశ్వ ప్రయత్నం చేసైనా పోగొట్టుకున్న దాన్ని సాధిస్తాడు. దిలీప్, నీకు నాకు చెప్పిన ఐడియా ఆదిలోనే అంతమైపోయింది. నువ్వు వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. అట్టర్ ఫ్లాప్ అయిందని ధైర్యపడకు, అది సూపర్ హిట్ అయ్యే సూత్రం నా దగ్గర ఉంది. నువ్వు చెప్పడం కాదు, చేసి చూపెట్టాలి. ఐడియా చెప్పిన వాడు అమలు పరిస్తే భలే మజాగుంటుంది. సారీ మిస్టర్ రణధీర్, నేను సూత్రధాని కాదు, పాత్రధారిని కాదు. ఆ మాత్రం
మాత్రం దమ్మే నాకుంటే ఇలా ఐడియాలు అమ్ముకొని సొమ్ము చేసుకోవడం తెలిసి ఒకేసారి ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టి ఈ చీకటి ప్రపంచానికి మహారాజులో అడుగు పెట్టేవాడిని. ఇప్పుడు మాత్రం ఏమైంది? మాఫియా లీడర్లకు సలహాలిచ్చే ఆడిస్తున్నావుగా, నీ జాతికి మట్టకుండా లక్షలు సంపాదిస్తున్నావు. ఆ మాత్రం చిలక్కొట్టులు లేకపోతే బతకడం కష్టం కదా. అయినా ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమైంది? నువ్వు చెప్పే పనికి నిర్ణయం జరిగింది, నియామకం జరిగింది. డాక్టర్ దగ్గర జబ్బు దాచిపెట్టిన, లాయర్ దగ్గర న్యాయం కప్పిపుచ్చిన, ఈ దిలీప్ దగ్గర నిజం చెప్పకపోయినా నీకే ప్రమాదం జరుగుతుంది తప్ప లాభం ఉండదు. నువ్వు చెప్పిన ప్లాన్ ఎలాగో వాళ్ళకి తెలిసిపోయింది. అది వాళ్ళకి ఎలా తెలుసుదో అర్థం కావట్లేదు. విక్కీ దాదా అనే ఉడుగు పిడుగు రంగంలోకి దిగాడు. వాడి దెబ్బకు మా జానీగాడు రంగు మారిన రామచిలుకల తిరిగొచ్చాడు. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఆ విక్కీ దాదా అనే జిత్తులు మారిన నక్కను ఉప్పు తిప్పలు పెట్టి 3 చెలువుల నీరు తాగించాలన్నమాట. అవును, ముందు వాడిని లేపేస్తే కానీ నాకు మన శాంతి లేదు. వాడి పేరు తలుచుకుంటేనే నాకు నాకు ఆవేశం అంతు లేకుండా పోతుంది. వాణ్ణి ఎప్పుడెప్పుడు కసి తీరా చంపుదామని ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నా. కూల్ డౌన్ రణధీర్, కూల్ డౌన్. ఎదురు లేని పోరాటానికి ఉండవలసింది అర్థం లేని ఆవేశం కాదు, వ్యర్థం కాని ఆలోచన. ఆవేశంతో అడుగు పెడితే అనర్థాలే కానీ ఉపయోగం ఉండదు. అనర్థానికి ఆయు పట్టు. నాకు పిరికి మందు నూరిపోయే కొద్దిలే వస్తా వెళ్ళొస్తా. తలపుల అలజడి దేనికో గ్రహించలేవా? అరమరికల తెరవిడు అలికిడి పోసుకో తెలుసుకో. చేరుకో
సమస్య కాదన్నా చిలకరో చిటికలో తప్పన్న తగ్గించుకోలేనా పడతి ప్రయాస గమనిస్తున్నా నే తయారుగానే ఉన్నా సొగసు విరివిగా విరిసిన ప్రియ భారం దించుకో పంచుకో నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకరో చిటికలో తప్పన్న తగ్గించిపోలేనా ఆడించు చూరుగా అందాల పప్పులోన కానుగా ఆడించు చూరుగా అందాల పప్పులోన కానుగా ఈ ప్రపంచంలో ఎవరైనా ఇట్లా అంటారా అన్న? నేను మందులు అమ్ముకున్నంత మాత్రాన మందులోడు ఆయన న్యాయమా? ఏబా ఇలా కండక్టర్ ఉన్నాడు, కండక్టర్ మొగుడా అంటారా? పోలీస్ ఆయన ఉన్నాడు, పోలీస్ మొగుడా అంటారా? ఖచ్చితంగా ఎందుకంటారు? ఏవో అలా అట్లా అంటే నన్ను కూడా అట్టే అనాలి. కానీ దండం పెడితే ఒక్క మాత్రం ఏ మాట అదే ఏ మాట చెప్పు. మాట మాట మాటి మాటి మాట మాట
సునామీలు వచ్చి భూమి అంతా బద్దలైపోయినా కూడా నా గుడిసెలో ఉన్న ఒక ఈకెని కూడా అందుకే నీ మేడలు మిద్దెలు అపార్ట్మెంట్లు కాంప్లెక్స్లు ఐమాక్స్లు డూప్లెక్స్లు టీప్లెక్స్లు అందించి నా గుడిసెలు పెట్టు. కానీ ఆ మాట మాత్రం ఆ మాటనే మాట మాటకు మాటి మాటికి మరంతే. ఎంతమంది ప్రేమించుకున్నా ఏం చేసుకున్నా కొట్టాడుకున్నా పీకులాడుకున్నా అయినా నాకు అర్థం కాలేదే. స్నానం కొట్లాడతారు రాత్రి కాగానే ఒకటైతారు మళ్ళా. ఇంత దానికి ఎందుకు కొట్లాడుకునేది? అందుకే కూడా సంతోషంగా ఉండాలి అంతే మనం ఉన్నట్టు. సరేనా? కానీ ఆ మాట మాత్రం మాట మాటకు మాటి మాటి మాట మాటకు లత ఎంతసేపు అయింది వచ్చి? నేను వచ్చి చాలా సేపు అయింది. రాగానే ఆ లప్పట్ టప్పంగాళ్ళు కలిశారు, ఇంకా వాళ్ళతోనే గడిపేశాను. అందుకే నా అమాయకులకి గొడవ పెట్టి తగదా చూస్తున్నావు. మరేం చేయమంటావు? కాలక్షేపం కావాలంటే ఆ మాత్రం చెయ్యాలి కదా. అది అనాదిగా వస్తున్న అరాచకం, అందుకే కదా.
సలసలలాడే సరసంలో నన్ను దించక ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సరసానికి నువ్వు రావే రావే సరసానికి నువ్వు రావే రావే చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా బాబా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లలించవా అడుగున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంతా తాళలేని ఒంటరిగా తడబడిపోదా తనువంతా బరువోపగా మహావీర మానస చోర బహుమానంగా తడిచేరా ఇహ ఏదేమైనా నీదే భారం దేవరా యమహోరెత్తేసల ఏరా గమనిస్తున్న కళ్ళారా శృతి మించిందమ్మో నీ ఎవ్వారో కిందెరా కోరమీసంలో కోపం కోరుకుంటున్నా కూడ తింటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక ఎన్నో రాత్రులొస్తాయి గాని నాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని నీది నీటి చెమ్మ అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని నాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని నీది నీటి చెమ్మ ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా పెదవి కురికి ఓహో ఎన్ని గాలాలు వేచా ఎన్ని గాలాలు వేసా మనసు వడిగే మనుల చుడిగే మంచం ఒకరితో అలిగిన మౌనం తలుపుని చదివిన ప్రాయం సొగసునే వెతికినా సాయం వయసునే అడిగినా ఓ
రాత్రులొస్తాయి గాని నాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని నేనే నీటి జిమ్మ గట్టి బట్టిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తుడిమ తిరిచి తొనల రుచికి నీ గూటి గిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా తెలిపి పనులా తెలిపి జతకి అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమే బరువిగా ఎన్నో రాత్రులొస్తాయి గాని ఎన్నో ముద్దులిస్తారు గాని ఇది వేడిచమ్మ అన్నాడే చిన్నోడు అన్నిస్తూ ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని నాది వెన్నెలమ్మ ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని ఇది నీటి చెమ్మ